అమ్మా అయ్యా అయ్యా ఏమయ్యో ఉండవా కొంచెం కషాయం చేసి అట్ట. అయ్యో చిన్నక్క ఏటైంది? చిచ్చర పుడిగిలా ఉండేదానివి ఇలా కాల్చేసిన సిచ్చుబుడ్లు అయిపోయేవి. ఏం చెప్పంటావున్నా 2 రోజుల నుంచి నెత్తి నొచ్చిపోతుంది. తలనొప్ప మళ్ళీ ఆ ఎల్లో మీడియా జాకీ వార్తలు ఏమైనా చూసావేటి? ఏమయ్యో ఉండవా ఆ టేబుల్ మీద తలకు రాసుకునే మందు ఉంది, అది పట్టుకునిరా. సరే సరే ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో? ఏమన్నా టాబ్లెట్ వేసుకున్నావా? గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకున్నా? అదేంటి సన్నమ్మా, మందులు ఆడకపోతే ఎలా తగ్గుతుంది జ్వరం? ఎందుకు వచ్చిన రిస్కులే అన్నా. అదేంటది? డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి కదా. డాక్టర్ దగ్గరకా ఆడికి పోయేదేలే. ఇట్నే ఈయనైనా ముక్కుతా మూలుగుతా ఉంటా గాని ఆడికి మాత్రం పోనే పోను. అరే అలా చిన్నపిల్ల మారం చేస్తే ఎలా చిన్నమ్మా? హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకొని మందులు వాడకపోతే జ్వరం ఎలా తగ్గుతుంది? తగ్గకపోయినా పర్వాలే అన్నా, ఇట్నే ఉంటా. సరిపోయింది. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళవా? యా డాక్టర్ దానికి పోయేదేలే. మందులు వాడవా? ఏ మందులు వాడదేలే. ఎలా తయారయ్యేటి చిన్నమ్మా? ఇంట్లోనే పడుకుంటే నీ జ్వరం జలుబు దగ్గు ఎలా తగ్గుతాయి చెప్పు? ఏందినా అట్ట బలవంతం చేస్తావు? ఉండు మా బాబు గారిని అడుగుతా. ఎవరు? చంద్రబాబు గారా? ఆయన అడగడం వల్ల ఏంటి ఉపయోగం? సరే అడుగు. నమస్తే సార్. 2 రోజుల నుంచి తలనొప్పి జలుబు దగ్గుతో అల్లాడిపోతుండా, చాలా ఇబ్బంది అవుతుంది. జోగననేమో డాక్టర్ దానికి పో అంటున్నాడు, పొమ్మంటావా సార్? డాక్టర్లు సగం నాలెడ్జ్ అంటే ట్రీట్మెంట్ సరిగా చేయరా సార్? రోగం ఒకటి ట్రీట్మెంట్ ఒకటి. మరి జోగననేమో డాక్టర్ దానికి పోకపోతే జ్వరం తగ్గదా అంటున్నాడు సార్. ఓసారి డాక్టర్ల వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. అయ్యో మరి ఎట్టా సార్? కనీసం డాక్టర్లు రాసిచ్చే మందులైనా వాడొచ్చునా? రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం. జోగన్న విన్నావా? అందుకే నేను డాక్టర్ దగ్గరికి పోనంటా. నేను నీ తలకాయ బాబు గారు అలాగే చెప్తారు. ఆయన మాటలిని నువ్వు ఇలాగే ముక్కుతూ మూలుగుతూ ఇంట్లో కూకుంటే జ్వరం ఎక్కువైపోయి బాల్చి తన్నేస్తావు. ఆ తర్వాత మీ బావ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఏ కొడైకెనాల్కో సిమ్లాకో హనీమూన్కో వెళ్ళిపోతాడు. అమ్మో మా బావ అట్టాంటోడే. ఇప్పుడే డాక్టర్ దగ్గరికి పోతా. ఇది మరీ అన్యాయం అండి. అక్కడక్కడ డాక్టర్లు కొందరు తేడాగా ఉంటే ఉండొచ్చు, అలాగని డాక్టర్లు అందరినీ అనుమానించడం అవమానించడం తప్పు కదా. ఏటో బాబు గారు ఎందుకు అలా మాట్లాడతారో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అర్థం కాదు.